నర్మద ప్రెగ్నెంట్ కావడంతో బయటపడ్డ శ్రీవల్లి కడుపు నాటకం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. మీకు పాత ప్రేమ నచ్చితే లైక్ చేసి ప్రేమ అని కామెంట్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా సాగర్ ని ఆపడం కోసం ధీరజ్ అయితే 5 లక్షలు ప్లస్ వడ్డీ కూడా ఇవ్వమనడంతో ఇంకా సాగర్ ఆగిపోతాడు. కానీ నర్మద మీద గట్టిగా కేకలు వేస్తాడు. ఇదంతా కూడా మా నాన్న చెప్పడం వల్లే కదా చేశావు అంటూ నర్మద అడిగిన దానికి ఎవరైతే ఏముంది, నా మంచి కోరే వాళ్ళు నాకు మంచి వాళ్ళే అవుతారు, నీకు మీ మావయ్య గారు మంచి వాళ్ళైతే నాకు మా మావయ్య గారు మంచి వాళ్ళు అంటూ ఇంకా సాగర్ నర్మద దగ్గర మాట్లాడేసరికి ఇక్కడ కాదు చేయాల్సింది, మా నాన్నకు చెప్పాలి. అసలు మా కుటుంబంలో కలహాలు ఎందుకు తీసుకొస్తున్నారో, మా కుటుంబంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందో, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాన్ననే అడిగి నిలదీస్తాను అని నర్మద కాస్త ఇంకక్కడ గొడవ చేస్తే ఇంకా సాగర్ రెచ్చిపోతాడని సైలెంట్ అయిపోతుంది. ఇంకా బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉండగా వేదవత్ అయితే వస్తుంది. వచ్చేసరికి ఏమిటి నర్మద, ఏంటి గొడవలు అనగానే అదే అర్థం కావట్లేదు అత్తయ్య, ఏదో రకంగా ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు మావయ్య గారు సాగర్ని ఇంకా ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థం కావట్లేదు. సాగర్ అదే అదునుగా తీసుకుని ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇంట్లో ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 5 లక్షలు పంతానికి మా నాన్న దగ్గర అడిగైనా సరే ఇచ్చేసైనా సరే సాగర్ నన్ను ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్తాడు. చెప్తానత్తయ్య, చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. ఇక్కడ సాగర్ని ఏమన్నా ఇంకా ఇంకా రెచ్చిపోతాడు, మా నాన్న బాగా రెచ్చగొడుతున్నాడని అర్థమవుతుంది అని చెప్పి ఇంకా నర్మద మాట్లాడేసరికి ఈ లోపు ప్రేమ వచ్చి నర్మదని పట్టుకుని ఏడుస్తుంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉందక్క, నా మనసుకు నచ్చిన వాళ్ళు, నాకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతారంటే చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే బావ ఇంటికి వచ్చి తీసుకువెళ్ళిపోతాను అన్నాడో నాకు భయం వేసిందక్క, నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతావేమో, ఈ ఇంటి గడప దాటిన మరుక్షణం ఈ ఇంటితో సంబంధం లేకుండా వెళ్ళిపోతావేమో, అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతానని చాలా బాధ కలిగిందక్క అంటూ నర్మద పట్టుకుని ఏడుస్తుంది. ఏంటే పిచ్చిదానా, నువ్వు నా చెల్లెలివి, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను, మనం రామరాజు గారి కోడళ్ళం, ఎక్కడికి వెళ్ళం, అంతా కలిసే ఉంటాం. సాగర్ ఎందుకు వదిలేసి వెళ్తాడు, నేను లేకుండా ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టడు, నా కోసమైనా సరే అడుగు బయట పెడితే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేస్తాను, సరేనా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ ఇల్లే మన ప్రపంచం, ఈ ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళం, ఇంకా ఈ ఇంట్లోనే ఉంటాం మనం, అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఇద్దరు కోడల్ని కూడా దగ్గరికి తీసుకుని ఇంకా వేదవతి అయితే ఎప్పటికీ మీరు ఇలానే కలిసి ఉండాలని ఇద్దరిని కూడా ముద్దు పెట్టుకుని సరే పదండి లోపలికి, చాలా ఆలస్యమైందని ఇంకా లోపలికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ తింటారు. ఇడ్లీ తిందామంటే వాతవ కడుపుతో ఉన్న వాళ్ళు తినకూడదు, అది తినాలి ఇది తినాలి అంటూ ఇంకా వల్లిని ఏమీ తిననివ్వరు. కావాలని తినవలసినవి అంటే వల్లికి ఎంతసేపు తిండి తినడమే కదా, అది మంచిదా చెడ్డదా అనేది చూసుకోదు, కడుపు నిండిపోవాలి అదే కదా చూసుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం మంచి ఫుడ్డే తినాలి, కడుపుతున్న వాళ్ళు ఇవి తినాలి అవి తినాలి అంటూ చెప్పడంతో ఇంకా ఆ విషయం వాళ్ళ అమ్మకు చెప్తుంది. చెప్పేసేసరికి పీతల కూర వండి పంపించమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, మనస్ఫూర్తిగా భోజనం చేస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కూర వండి పంపిస్తుంది. అదే సమయానికి ప్రేమ నర్మద ఇద్దరు కూడా పని మీద బయటికి వెళ్తారు. ఇంకా ఆనందరావు వచ్చి క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా అది ఎవరో చూసుకోరు, వేదవతి కూడా చూడదు. గదిలోకి గబగబా పట్టుకెళ్ళిపోయి ఎవరూ చూడకముందే నేను కడుపు నిండా భోజనం చేసేయాలని హడావిడిగా ఓపెన్ చేసి తింటూ ఉన్న సమయంలోనే నర్మదా ప్రేమ ఇద్దరు వచ్చి ఏం చేస్తున్నావక్క, ఇదేం కూర అని చెప్పనేసరికి పీతల కూర అనగానే అక్క కడుపుతున్న వాళ్ళు ఇలాంటివన్నీ తింటారా, అసలు ఇలాంటివి తినకూడదనే కదా చెప్తున్నారు అత్తయ్య గారు,
వాతవ చేస్తుందనే కదా చెప్పారు, నువ్వు బుద్ధి లేకుండా అదే తింటావేంటి? మా అమ్మకు తెలియదా? నాకు బాగా అనుమానంగా ఉందక్క. అసలు నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అన్న విషయం కూడా డౌట్ వస్తుందని ఇంకా గబగబా బయటకు వచ్చి అదే విషయం వేదవతికి చెప్తే వేదవతి కాస్త మాట్లాడుతుండగానే ఈలోపు వల్లి వచ్చి చాలా కోపంగా, ఇప్పుడు ఏంటి, నేను కడుపుతో లేను అంటున్నారు, మా అమ్మ కావాలనే అబద్ధం చెప్పింది అంటున్నారు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇప్పుడే చెక్ చేయిస్తాను, నేను కడుపుతో ఉన్నానన్న విషయం మీకు తెలియచేస్తాను, నేను పదే పదే తప్పులు చేస్తున్నాననే కదా మీరు నా మీద ఇంత పెద్ద నింద వేశారు, నేను తప్పు చేయను, మా అమ్మ ఎందుకు అబద్ధం ఆడుతుంది, కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నానని మా అమ్మ ఎందుకు చెప్తుంది, అలా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే రుజువు చేస్తానని ఇద్దరిని కూడా తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళేసరికి డాక్టర్ గారు, నేను కడుపుతో ఉన్నానో లేదో చెక్ చేసి చెప్పండి అనగానే, ఏమ్మా నువ్వు కడుపుతో ఉన్నావో లేదో ఎవరైనా చెప్పారా అనగానే, లేదు డాక్టర్, ముందు మీరు చెక్ చేసి చెప్పండి అనేసరికి సరే అని ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఆడవాళ్లే కదా, వాళ్ళిద్దరు ముందుగానే చెక్ చేస్తుంది. అసలు నువ్వు కడుపుతో ఉన్నావన్న అనుమానం నీకెందుకు వచ్చింది, నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు, నేను ప్రెగ్నెంట్ని కాదా అనగానే, నువ్వు కడుపుతో లేవమ్మా, నీకెవరో కడుపుతో ఉన్నావని అబద్ధం చెప్పారు అని చెప్పనేసరికి ఇంకా ఏంటి వల్లి అక్క, కడుపుతో ఉన్నానని ఇది కూడా నాటకమే కదా, ఇదంతా మీ అమ్మ ఆడించిన నాటకం, కావాలంటే మీ అమ్మని నిలదీయి అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా భాగ్యం దగ్గరికి వెళ్తారు. భాగ్యం దగ్గరికి వెళ్ళేసరికి ఏంటిది, ఏంటమ్మా మళ్ళీ నన్ను ఆ ఇంట్లోంచి బయటకు గెంటేసే ప్రయత్నమే చేస్తున్నావు కదా, నేను కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ నిలదీయడంతో, అది అమ్మడు, ఈ విషయం నీకెలా తెలుసు, మీ అమ్మడికే కాదు మాకు కూడా ఈ విషయం తెలుసు అంటూ ప్రేమ నర్మద ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. ఇచ్చేసేసరికి అవును వాళ్ళకు కూడా తెలుసు, ఇప్పుడు నా బ్రతుకు ఏమవుతుంది, ఈ విషయం గనక బాగా తెలిస్తే ఇంకా బావ నన్ను నా ఇంట్లో ఉండనిస్తాడా, మెడపట్టి బయటకు గెంటేస్తాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుందక్క, ఇప్పటికే బావగారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు, నువ్వు చేసిన తప్పులకు నిన్ను క్షమించకూడదు అనుకున్నారు, కానీ నువ్వు కడుపుతో ఉన్నావు అన్న ఉద్దేశంతో మాత్రమే బావగారు క్షమించి వదిలేశారు, కానీ నువ్వు మళ్ళీ అది కూడా అబద్ధమని తెలిస్తే బావగారు నీకు విడాకులు ఇవ్వడం ఖచ్చితంగా ఖాయమనగానే ప్రేమ నర్మదా అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. ఏంటక్క మా కాళ్ళు పట్టుకుంటున్నావేంటి, మా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన మేమేమీ చేయలేము, మా వల్ల ఏమీ కాదు, ఇంతకు ముందు నువ్వు చేసిన చాలా తప్పులని మేము దాచిపెట్టాము, ఇక మీదట ఇది దాచిపెట్టవలసిన అవసరం మాకు లేదు, మళ్ళీ ఏమైనా అయితే బావగారు మమ్మల్ని నిందిస్తారనగాని ప్లీజ్ ప్లీజ్ నర్మదా, ప్లీజ్ ప్రేమ, ఏదొకటి నేనే చేస్తాను, దయచేసి ఈ విషయం బాగా చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్ అని బ్రతిమాలేసరికి సరే నువ్వే వీలు చూసుకొని బావగారి ముందు నిజం ఒప్పుకో, లేదంటే మాత్రం మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందక్క, తర్వాత నీ ఇష్టం అని చెప్పనగానే సరే నాకు ఒక వారం రోజులు గడివివ్వండి, వారం రోజుల్లో బావకు నేను ఏదో సమయంలో నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళని కాస్త ఒప్పించి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వేదవతి అడుగుతుంది. అడగడంతో ఇంకా వల్లియే అబద్ధం చెప్తుంది. వీళ్ళిద్దరూ సైలెంట్గానే ఉంటారు. ఇంకా అలా ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత వల్లి ఏ రోజు కూడా టాబ్లెట్లు వేసుకోవడం అది చందు చూడడు. ఏంటి వల్లి టాబ్లెట్లు అన్నదే వేసుకోవడం లేదేంటి, కడుపుతో ఉన్న వాళ్ళు టాబ్లెట్లు వేసుకుంటారు కదా, మరి నువ్వెందుకు వేసుకోవట్లేదు అనగానే లేదు టాబ్లెట్స్ అవి ఏమీ తెచ్చుకోలేదు అనేసరికి సరే టాబ్లెట్లకి తీసుకువెళ్తాను సాయంత్రం అని చెప్తాడు. అవి బాబోయ్ బావేంటి, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే నేను కడుపుతో లేనన్న విషయం తెలిసిపోతుంది కదా, ఈలోపు నేనే చెప్పేయాలా, ఈ గండం నుంచి నేను ఎలా గట్టెక్కాలి, ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నర్మద కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయేసరికి నర్మదక్క అంటూ ప్రేమ పరుగున వస్తుంది. ఏమైంది, ఏం జరిగింది అంటూ ఇంకా అందరూ వచ్చేసరికి తెలియదు. నర్మదక్క కళ్ళు తిరిగి పడిపోయిందనగానే ఇంకా తనని తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టండి అని రామరాజు చెప్పడంతో బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెడతారు. ఇంకా తను స్పృహలోకి రాదు. ధీరజ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి, డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు, అసలే చాలా నీరసంగా కనిపిస్తుంది నర్మద అనగానే అలాగే నాన్న అని చెప్పి ఇంకా వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి అయితే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అప్పుడే చందు అయితే వస్తాడు. ఏం జరిగింది అనగానే
ఇలా నర్మదక్క పడిపోయింది బావా అని చెప్పనేసరికి మరి డాక్టర్కి ఫోన్ చేశారా అనగానే ఆల్రెడీ ధీరజ్ ఫోన్ చేశాడు, వస్తున్నారు అనేసరికి సరేనని డాక్టర్ వస్తారు. వచ్చిన తర్వాత పేషెంట్ ఎవరు, ఎక్కడుంది అనగానే ఆ గదిలో ఉంది డాక్టర్ అని. ఇంకా ప్రేమ ఇటు వేదవతి ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చెక్ చేసేసరికి కంగ్రాచులేషన్స్, తను కడుపుతో ఉందనేసరికి చాలా సంతోషపడిపోతుంది ప్రేమ. ఏంటి నర్మదక్క కడుపుతో ఉందా అనగానే అవును, తను కడుపుతో ఉందనేసరికి ఈలోపు సాగర్ వస్తాడు. సాగర్ వచ్చి ఇంకా కంగ్రాచులేషన్స్ అని సాగర్ కూడా చెప్పడంతో అంతా చాలా సంతోషంగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత రామరాజు గారు మీరు తాతయ్య కాబోతున్నారండి అనేసరికి రామరాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అవ్వడంతో ఇంకా వెళ్ళొస్తాను అని, అయ్యో మెడిసిన్స్ రాయకుండానే వెళ్తున్నానే అని అక్కడ చైర్లో కూర్చుని మెడిసిన్స్ రాస్తూ ఉంటారు డాక్టరు. ఆల్రెడీ చందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు కదా. సో ఈలోపే డాక్టర్ ఇంటికి వచ్చారు కాబట్టి నర్మదకు మెడిసిన్స్ రాసి సాగర్ చేతికి ఇచ్చిన తర్వాత డాక్టర్ నా భార్య కూడా ప్రెగ్నెంటే, తనని కూడా టెస్ట్ చేసి తనని కూడా చెక్ చేసి తనకి కూడా మెడిసిన్ రాయండి. హాస్పిటల్కి వెళ్ళింది కానీ మొన్న మెడిసిన్ రాయలేదు, ఒకసారి మీరు చెక్ చేసి మెడిసిన్ రాయండి అనగానే ఒక్కసారి అందరూ వీళ్ళ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కానీ బా మనం హాస్పిటల్కి వెళ్దాం బా అని చెప్పాను. కానీ ఎందుకమ్మా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ గారు ఆల్రెడీ వచ్చారు కదా, నర్మదకి ఆల్రెడీ మెడిసిన్ రాసిస్తున్నారు, నువ్వు కూడా మెడిసిన్ రాయించుకో, మెడిసిన్ వాడాలి. కడుపుతో ఉన్న వాళ్ళు ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు కాలంలో అన్ని మందుల మీదే అన్నీ జరుగుతున్నాయి కదా, కరెక్ట్గా ఎప్పుడు వేసుకోవాల్సిన మందులు అప్పుడే వేసుకోవాలి. డాక్టర్ గారు ఏమేమి తినాలో ఏమేమి తినకూడదో కూడా తనకు చెప్పండి. కొన్ని వస్తువులు వాతవ చేసేవి ఆహారాలు తీసుకుంటుంది అని చెప్పి ఇంకా చందు చెప్తాడు. సరేనని ఇంకా అక్కడే కూర్చుని ఉండగా గదిలోకి వెళ్తారు. గదిలోకి రమ్మ అనగానే గదిలో పడుకుని ఉండేసరికి వేదవతి డాక్టర్ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి. ఎందుకంటే ఆల్రెడీ విషయం బయట పడిపోతుంది కదా, తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం. కంగారు పడుతూ ఉండగానే డాక్టర్ చెక్ చేస్తాడు. చెక్ చేస్తుంది డాక్టర్. చెక్ చేసి వేదవతి వంక చూస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. ఏమైంది డాక్టర్ అని చెప్పాను కానీ తను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అని చెప్పనేసరికి అదేంటి డాక్టర్, మొన్న ఆల్రెడీ ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పారు అనగానే ఏ హాస్పిటల్లో చెప్పారు, అయినా తను కడుపుతో ఉందని చెప్పడం అబద్ధం, అసలు తను కడుపుతోనే లేదు అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏంటి మీరనేది అనగానే అవును తను అసలు కడుపుతోనే లేదు అని చెప్పి డాక్టర్ అయితే బయటికి వచ్చేస్తుంది. ఏంటి డాక్టర్ మా కోడల్ని చెక్ చేశారా అనగానే చెక్ చేశాను రామరాజు గారు, తను అసలు కడుపుతో లేదు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు, తను కడుపుతో లేకపోవడం ఏంటి అనగానే అవును మామయ్య వల్లి అక్క కడుపుతో లేదు అని చెప్పి నర్మద చెప్పేస్తుంది. ఏంటి నర్మద ఏమంటున్నావు అనగానే అవును బావగారు, వల్లి అక్క ఇష్టం వచ్చినట్టు తింటుందని మొన్న ఒక రోజు మా మధ్య చిన్న గొడవ వచ్చింది. చిన్న గొడవ వచ్చినప్పుడు నువ్వు అసలు కడుపుతో ఉన్నావా, ఇదంతా అబద్ధమని మాకు అనిపిస్తుంది అక్క అంటూ మేము అనగానే చాలా ఆవేశంలో హాస్పిటల్కి వెళ్ళాము. తీరా మోసి వెళ్ళి చెక్ చేసేసరికి కడుపుతో లేదు అన్న విషయం తెలిసింది. ఇదంతా కూడా వాళ్ళమ్మ కావాలనే అబద్ధం చెప్పించింది ఆ డాక్టర్ చేత. ఆ డాక్టర్ అబద్ధం చెప్పడం వల్లే అదంతా మనం నమ్మి నిజంగానే వల్లి యొక్క కడుపుతో ఉందని అనుకున్నాము. నిజానికి వల్లి యొక్క కడుపుతో లేదు బావా అని చెప్పి ఇటు ప్రేమ నర్మద ఇద్దరు కూడా చెప్పేస్తారు. ఇదంతా ఎవరు చెప్పారు అనగానే భాగ్యమే చెప్పింది మామయ్య గారు అనేసరికి సరే డాక్టర్ మీరు వెళ్ళండి అని డాక్టర్ని పంపించేస్తాడు ధీరజు. పంపించేసరికి ఏంటి వల్లి ఏంటిదంతా, నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం మీ అమ్మ ఎందుకు అబద్ధం చెప్పాలి, అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అనగానే దానికి సమాధానం నేను చెప్తాను నాన్న అంటూ చందు మాట్లాడతాడు. ఏమైందిరా పెద్దోడా, ఎందుకు తను అబద్ధం చెప్పింది అనగానే మళ్ళీ కూతుర్ని ఇంటికి పంపించాలి కదా నాన్న, అందుకోసమనే అబద్ధం చెప్పిందనేసరికి ఏంటి ఈ ఇంటికి పంపించాలా, ఇంటికి పంపించడం ఏంటి, ఎందుకంటే వల్లి గురించి నేను తెలుసుకున్నాను కాబట్టే వల్లిని పుట్టింట్లో వదిలేసి వచ్చాను. ఆ రోజు శ్రీరామనవమి రోజున వాళ్ళమ్మకు ఏదో జరిగిందని
పుట్టింట్లో వదిలేసి వచ్చాను అని చెప్పిందంతా కూడా అబద్ధమే. కావాలనే తనని పుట్టింటి దగ్గర దిగబెట్టేసి తనకి నాకు ఏ సంబంధం లేదని వదిలేసి వచ్చాను నాన్న. ఎందుకంటే వల్లి మనకన్నీ అబద్ధాలే చెప్పింది, మోసాలే చేసింది అంటూ ఇంకా చందు అయితే అంటాడు. ఏంట్రా పెద్దోడా ఏమంటున్నావు? వల్లి అబద్ధాలు చెప్పడం ఏంటి, మోసాలు చేయడం ఏంటి అనగానే, అవును మామయ్య గారు, వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పిందంతా కూడా అబద్ధమే. వల్లి యొక్క ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది కదా, అది కూడా అబద్ధమే. ఇవన్నీ కాదు నాన్న, అసలు తను చేసిన మన కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటో తెలిస్తే మీరు తట్టుకోలేరు. నేను ఆ మాట విన్న తర్వాతే వల్లీని పూర్తిగా వదిలేయాలని, వల్లీతో ఇక మీదట కలిసి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను నాన్న అని చెప్పనేసరికి, ఏంటి వల్లీని పూర్తిగా వదిలేయాలన్నంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా పెద్దోడా అని చెప్పనేసరికి, అమూల్య జీవితం నాశనం చేసింది ప్రేమ అని మనం అంతా అనుకుంటున్నాం కదా, ప్రేమే తన మెడలో తాళి కట్టుకోమని చెప్పింది అని ధీరజ్ కూడా ప్రేమనే నిందించాడు కదా. నిజానికి అసలు అమూల్య విశ్వను ప్రేమించడానికి, విశ్వ వెనక విశ్వకు ఇటు అమూల్యకు ప్రేమాయణం నడపడానికి కారణం ఎవరో తెలుసా? ఈ వల్లియే పదే పదే అమూల్యను విశ్వను ప్రేమించమని చెప్పడంతో అమూల్య విశ్వను ప్రేమించింది అనేసరికి, ఏంటమ్మా అమూల్య ఏంటిదంతా, ఆ రోజు ఎవరూ లేరని చెప్పావు కదా అని చెప్పనేసరికి, ఆ రోజు వల్లి యొక్క కాపురం ఎక్కడ చెడిపోతుందో అన్నయ్య బాధపడతాడేమో అన్న ఉద్దేశంతోనే చెప్పాను. కానీ వల్లి వదిన చాలా దారుణంగా, అదంతా ఎవరు చేశారు అంటే ప్రేమ వదిన చేసింది అని ప్రేమ వదిన మీదకు నేరం నెట్టేసింది. ఇంకప్పుడే నాకు కోపం వచ్చి, తప్పు నువ్వు చేసి ప్రేమ వదిన్ని నిందిస్తావేంటి వదిన అంటూ నిజాన్ని బయట పెట్టాను. అసలు విశ్వ గురించి పదే పదే నాకు చెప్పి విశ్వను నా లైఫ్లోకి ఎంటర్ అయ్యేటట్టు చేసింది వల్లి వదినే. అప్పటికి విశ్వ నాకు కరెక్ట్ కాదని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. చివరికి మీరంతా నా మీద ఎంతో నమ్మకం పెంచుకుని నన్ను ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీ నిర్ణయానికి నేను అడ్డు చెప్పకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత, మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్న ఒకే ఒక్క నిర్ణయం చేత కావాలని ఇంకా నేను విశ్వను పెళ్లి చేసుకోలేను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేసాయని చెప్పి విశ్వతో మాట్లాడడం మానేశాను. నేను అలా మాట్లాడడం మానేసిన తర్వాత విశ్వ నిన్నొక్కసారి కలవాలి, నీతో చివరిసారిగా మాట్లాడాలని చెప్పాడు. అప్పటికి నేను రాననే చెప్పాను. కానీ వల్లి వదినే కావాలని ఇంట్లో మొత్తం కరెంట్ అంతా తీసి రేపు పెళ్ళనగా ఈరోజు రాత్రి వల్లి వదిన అలాగే వల్లి వదిన వాళ్ళమ్మ భాగ్యం ఇద్దరూ కలిసి నన్ను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించారు. ఆ సమయంలోనే విశ్వ నన్ను మోసం చేశాడని, ఈ విషయాలన్నీ తెలుసుకుని కావాలని ప్రేమ వదిన చెప్పడం వల్లే నేను మెడలో మంగళసూత్రాలు వేసుకున్నాను అని చెప్పి అమూల్య కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఇవన్నీ విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇంకా చాలా కోపం వచ్చేసరికి, మరి ఎందుకు ఇదంతా చేసింది అనగానే, దానికి సమాధానం చెప్పడం లేదు నాన్న. ఇదే కాదు మామయ్య, కాపురానికి పంపించడం కోసం, తన కూతుర్ని ఎలా అయినా అత్తవారింటికి పంపించడం కోసం చందుబాబుకు యాక్సిడెంట్ కూడా ప్లాన్ చేసింది. అప్పుడు చందుబాబుకి యాక్సిడెంట్ జరుగుతుంటే నేను అడ్డుకుని, నేనే కదా బాబాని ప్రాణాలు కాపాడాను. నిజానికి ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది వీళ్ళే, ఈ భాగ్యమే చేసింది అని చెప్పి మొత్తం విషయం చెప్పడంతో వెంటనే భాగ్యానికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. చెప్పడంతో భాగ్యం అయితే వస్తుంది. ఏం జరిగింది ఏంటి అనగానే ఇంకా భాగ్యం చెంప చెల్లు మనిపిస్తాడు. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆడదాని మీద చేయి చేసుకోలేదు, కానీ నా కుటుంబంలో ఇంత కలహాలు ఇంత దారుణాలు చేసిన నిన్ను ఆడది అని అనుకోవడం కూడా తప్పే అని నాకు అనిపించి నీ ఒంటి మీద నేను చేయి చేసుకున్నాను అంటూ ఇంకా గట్టిగా చెప్పేసేసరికి, అది కాదు అన్నయ్య గారు అనగానే, ఏంటి అన్నయ్య గారు ఏంటి, నీ మోసాలకి, నువ్వు చేసే పాపాలకి, నువ్వు చేసే కుట్రలకి నా కుటుంబమే దొరికిందా? నా కుటుంబమే నీకు లోకువగా కనిపించిందా? ప్రతి క్షణం నా కుటుంబాన్ని మోసం చెయ్యాలని, నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని అసలు అలా ఎలా అనుకున్నావు? అసలు ఆ రకంగా ఎలా మాట్లాడావు?
నువ్వసలు ఈ రకంగా ఉంటావని కానీ ఇలా నీ కూతురు మోసం చేస్తుందని కానీ కలలో కూడా అనుకోలేదు. నా ఇంటి పరువుని నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది పెద్ద కోడలే నా కుటుంబ గౌరవాన్ని నిలబడుతుందని ఎంతో సంతోషంగా చెప్పుకున్నాను. ఎందుకంటే వల్లిని నేను ఏరుకోరి మరీ ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను కాబట్టి వల్లియే నా జీవితాన్ని నిలబెడుతుందన్న ఉద్దేశంతోనే నేను ఉన్నాను. కానీ వల్లి ఈ రకంగా నన్ను మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా రామరాజు కుప్పకూలిపోతాడు. మామిగారండి అనేసరికి, లేదమ్మా, మిమ్మల్ని చాలా కించపరిచాను. నా కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చారని మిమ్మల్ని ఏ రోజు కూడా కోడళ్ళుగా అనుకోలేదు. కానీ నా పరువుని నిలబెట్టింది మీరేనన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది. వల్లి అక్క గురించి మాకు ఈ విషయాలన్నీ ఎప్పుడో తెలుసు మామయ్య గారు. కానీ చెప్తే మీరు తట్టుకోలేరని వల్లి అక్కని ఏరుకోరి మరీ ఇంటికి కోడలుగా తీసుకొచ్చారు కాబట్టి వల్లి అక్క మళ్ళీ తప్పు చేసింది అంటే మీరు బాధపడతారు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఏమీ మాట్లాడలేకపోయాము. మేము మాట్లాడితే మళ్ళీ మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు. ఎవరి కాపరాలు చెడగొట్టాలనేది మా ఉద్దేశం కాదు. ఆల్రెడీ వల్లి అక్కకు చాలాసార్లు చెప్పాము, నీ పద్ధతి మార్చుకో, మీ అమ్మ మాట వింటే నీ జీవితం ఇలాగే నాశనం అయిపోతుంది, దయచేసి మీ అమ్మ మాట వినకు అక్క అని ఎన్నోసార్లు చెప్పాము. అయినా సరే వల్లి అక్క మా మాట వినిపించుకోకుండానే తనకు నచ్చినట్టు తనకు తోచినట్టు చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి ఇంకా రామరాజు ఎంతగానో బాధపడతాడు. ఒరే చందు అని చెప్పి చందుని దగ్గరికి పిలుస్తాడు. ఈ నాన్నని క్షమించగలవా అంటూ మాట్లాడడంతో, అదేంటి నాన్న, మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి? మరి నేను ఇంకా ఏం చేయగలను చెప్పు? నిన్ను క్షమాపణ అడగడం తప్ప నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు ఇప్పుడు తెలిసింది కదా. నేను చేసిన తప్పుని మరి ఎలా సరిదిద్దుకోవాలి? సరిదిద్దుకునే అవకాశం లేదు కదా. అందుకోసమనే నన్ను క్షమించగలవా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ ఇంకా రామరాజు చందు చేతులు పట్టుకుంటాడు. మీరు ఏ తప్పు చేయలేదు నాన్న, నా భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు, నా భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకున్నారు. కానీ ఈ రకంగా జరుగుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు కదా. మరి దానికి మీరేం చేస్తారు? మీరేం తప్పు చేస్తారు? మీరు తప్పు చేయలేదు నాన్న, ఏ తప్పు మీరు చేయలేదు. దాని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు, మీరు అసలు ఈ విషయం గురించి ఆలోచించొద్దు నాన్న అంటూ మాట్లాడేసరికి, వదిలేసేయండి నాన్న, నా జీవితం ఎలా ఉండాలని ఉంది, అందుకే అలా జరిగింది అంతే తప్ప ఎవరు ఏమీ చెయ్యలేదు. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది కదా. నా అదృష్టం ఎంత బాగుందే అనుకుంటాను. అప్పటికీ నేను మోసం చెయ్యొద్దు అని చెప్తున్నాను. అయినా సరే కడుపు అని మళ్ళీ నాటకమాడి మళ్ళీ మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టింది నాన్న అంటూ ఇంకా చందు బాధపడేసరికి, ఏం బాధపడొద్దురా పెద్దోడా, నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతానని. కానీ వద్దు నాన్న, పెళ్ళనే దాని మీదే నాకు ఇంట్రెస్ట్ పోయింది. దయచేసి నన్ను సంతోషంగా ఉంచాలి అనుకుంటే దయచేసి వల్లి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి నాన్న. తనతో కలిసి ఉండే అవకాశం లేదు, కలిసి ఉండలేను కూడా. ఇక మీదట తనతో కలిసి ఉండే ఆలోచన కూడా లేదు నాకు. తనతో కలిసి ఉంటే నా మనసు ఎంతగానో బాధపడుతుంది. నేను నా మనసుని చంపుకుని తనతో కలిసి ఉండి నా జీవితాన్ని నేను చంపుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న అంటూ చెప్పేసేసరికి, అది కాదురా పెద్దోడా అనగాని, వద్దు నాన్న, దయచేసి వల్లి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి అని అక్కడి నుంచి కాస్త చందు వెళ్ళిపోతాడు. ప్లీజ్ ప్లీజ్ అంటూ ఇంకా వల్లి గేటు వరకు వెళ్తుంది. కానీ నీ మొహం నాకు చూపించకు, నీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ విషయాలు అక్కడికి చెప్పొద్దని. ఎందుకు పదే పదే నన్ను ఇబ్బంది పెడతావు, నా మనసుని గాయపరుస్తావు? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే అని రెండు చేతులు జోడించి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు చందు. అయితే ఇంకా వల్లి అక్కడే ఏ ప్లేస్లో అయితే చందు వదిలేసి వెళ్ళాడో అదే ప్లేస్లో కూర్చుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.